నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల అప్పుల వేటపై కాగ్ ఆక్షేపణ మార్పు రాకుంటే ముప్పేనని హెచ్చరిక ఆదాయ వ్యయాలపై సమతౌల్యం పాటించాలని సూచన బడ్జెట్ కేటాయింపులు ఖర్చులకు పొంతనే లేదన్న కాగ్ సామాజిక పథకాల అమలు లోపభూయిష్టమని ఇరు రాష్ట్రాలకు అక్షింతలు నేడు సాగునీటి రంగంపై శాసనసభలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిబంధనలకు విరుద్ధమన్న విపక్షాలు బహిష్కరిస్తామన్న కాంగ్రెస్ ఆక్రమిత భూముల క్రమబద్దీకరణకు ఏపీ సర్కారు విధి విధానాలు 500 గజాల వరకే అనుమతి మార్కెట్ విలువ ఆధారంగా రుసుములు తీవ్రవాదం మతాన్ని వేరు చేయాల్సిందేనన్న ప్రధాని ఐరాస ఉగ్రవాదాన్ని నిర్వచించడం లేదని ఆక్షేపణ బ్రసెల్స్ నుంచి వాషింగ్టన్ పయనం తెలంగాణ ప్రభుత్వము అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉందని కాగ్ హెచ్చరించింది. అభివృద్ధి పనుల కోసం భారీగా రుణాలు తెస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలు అంతంతేనంటూ అందులోని లోపాలను ఎత్తిచూపింది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సర పరిస్థితులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రూపొందించిన నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆదాయం ఖర్చు మధ్య సమతౌల్యం దెబ్బతింటోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం ఖాయమని హెచ్చరించింది. 2014-15లో ద్రవ్యలోటు 31,717 కోట్లు, రెవెన్యూ లోటును 24,194 కోట్లుగా లెక్కగట్టిన కాగ్ అప్పులకు ఎఫ్ఆర్బిఎం చట్టపరిమితి 3% అయితే 6.10% చేరిందని ఆక్షేపించింది. 2015 మార్చి 31 నాటికి ప్రభుత్వం మొత్తం 1,07,637 కోట్ల అప్పులు తీర్చాల్సుండగా అందులో సగం. తెలంగాణ శాసనసభలో జలదృశ్యానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర సాగునీటి విధానం, ప్రాజెక్టుల పునరాకృతులు, ఎగువ రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా నిర్మించిన ఆనకట్టలపై నేడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇలాంటివి సభా నిబంధనలకు విరుద్ధమంటూ సభాపతికి లేఖలు రాసిన ప్రతిపక్షాలు సభ బయట పెడితేనే తాము హాజరవుతామని, లేదంటే బహిష్కరిస్తామని స్పష్టం చేశాయి. బడ్జెట్ సమావేశాల చివరి రోజైన ఇవాళ తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సంప్రదాయానికి తెరతీయనున్నారు. రాష్ట్ర నీటిపారుదల రంగం ముఖచిత్రం, ప్రభుత్వ ప్రణాళికలను స్వయంగా సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టుల స్వరూపం, వాటిలోని లోపాలు, జల వివాదాలు, ప్రాజెక్టుల ఆకృతి మార్పు నిర్ణయానికి కారణాలు, వాటి వల్ల కలిగే లాభాలు, భవిష్యత్తు ప్రణాళికలు, కొత్తగా అందుబాటులోకి వచ్చే ఆయకట్టు, ఇలా అన్ని అంశాలను ఛాయాచిత్రాలు, వీడియోల ద్వారా ఆవిష్కరించనున్నారు. 100కు పైగా టెంప్లెట్లతో ప్రజెంటేషన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి నదులపై కర్ణాటక, మహారాష్ట్ర నిర్మించిన వందలాది ఆనకట్టలను సచిత్రంగా వివరించనున్నారు. దాదాపు 2.5 గంటలు జరిగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం శాసనసభలో ప్రత్యేకంగా 4 భారీ తెరలు ఏర్పాటు చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వివరాలను పెన్ డ్రైవ్ల ద్వారా సభ్యులకు అందించనుండగా మండలి సభ్యులు గ్యాలరీలో కూర్చొని వీక్షించే అవకాశం కల్పించారు. సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిబంధనలకు విరుద్ధమంటూ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ మేరకు సభాపతి లేఖలు సైతం రాశాయి. శాసనసభ కాకుండా మరో వేదికను ఎంచుకోవాలని స్పష్టం చేశాయి. సాధారణంగా సభలో చర్చించాల్సిన అంశంపై 2 రోజుల ముందే సమాచారం అందించాల్సి ఉన్నా ఇప్పటి వరకు అలాంటిదేమీ లేదని ఆక్షేపించాయి. పార్లమెంటరీ వ్యవస్థలో ఎక్కడ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది లేదు. శాసనసభ ఆవరణలోని కమ్యూనిటీ హాల్లో గాని, సెక్రటరియట్ లో గాని ఎక్కడ ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. నియమ నిబంధనలను తుంగలో తొక్కి ముఖ్యమంత్రి గారు మాత్రమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ శాసనసభ పక్షము అటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొనడం లేదు. ప్లెకార్డులను ప్రదర్శించడము నిషేధము అని చెప్పి 1 year సస్పెండ్ చేస్తామని చెప్పినటువంటి ఇదే నిబంధనలు ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ఎందుకు వర్తించవు? తమ అభ్యంతరాలపై లేఖ రాసిన సభాపతి స్పందించలేదని అసంతృప్తిగా ఉన్న విపక్షాలు ఒకవేళ ఏకపక్షంగా వ్యవహరిస్తే నిరసన తెలపాలని యోచిస్తున్నాయి. లోటు బడ్జెట్తో నెట్టుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ అప్పుల కోసం వెంపర్లాడడంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సునిశిత హెచ్చరికలు చేసింది. తొలి ఏడాదిలో పరిమితికి మించి రుణాలు తీసుకున్నారని స్పష్టం చేసిన కాగ్ క్రమశిక్షణ పాటించకపోతే కష్టాలు తప్పవని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల వినియోగంలో నిర్లక్ష్యాన్ని ఎత్తుచూపిన కాగ్ మధ్యాహ్న భోజనం సహా పలు పథకాల అమలు లోపభూయిష్టమని ఆక్షేపించింది.
రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సర పరిస్థితులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రూపొందించిన నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆదాయం ఖర్చు మధ్య సమతౌల్యం దెబ్బతింటోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం ఖాయమని హెచ్చరించింది. 2014-15లో ద్రవ్యలోటు 31,717 కోట్లు, రెవెన్యూ లోటును 24,194 కోట్లుగా లెక్కగట్టిన కాగ్ అప్పులకు ఎఫ్ఆర్బిఎం చట్టపరిమితి 3% అయితే 6.10% చేరిందని ఆక్షేపించింది. 2015 మార్చి 31 నాటికి ప్రభుత్వం మొత్తం 1,07,637 కోట్ల అప్పులు తీర్చాల్సుండగా అందులో సగం 7 ఏళ్లలోనే చెల్లించాల్సి ఉంది. అప్పులపై పెరుగుతున్న వడ్డీ భారాన్ని భరించేంత ఆదాయం ఏపీకి లేనందున ప్రభుత్వం వనరులు సమకూరుస్తూనే అనుత్పాదక వ్యయాన్ని తగ్గించాలని కాగ్ సూచించింది. లేదంటే తదుపరి బడ్జెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. బడ్జెట్ కేటాయింపులే ఖర్చు చేయలేని ప్రభుత్వం అర్ధరహితంగా అదనపు కేటాయింపులంటూ మరో 33,933 కోట్లు మంజూరు చేసిందని కాగ్ తలంటింది. శాసనసభ ఆమోదం లేకుండానే 13,135 కోట్లు అదనంగా ఖర్చు చేశారని ఎండగట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విపరీతమైన జాప్యం, వినియోగ ధ్రువపత్రాలు పంపనందున 13వ ఆర్థిక సంఘం నిధుల్లో 2,946 కోట్లు కోతపడ్డాయని పేర్కొంది. నీటిపారుదల, రహదారుల విభాగాల్లో నిర్మాణ పనులు నిదానంగా సాగడం వల్ల వ్యయం పెరుగుతోందన్న కాగ్ ఇలాంటి అసంపూర్ణ ప్రాజెక్టుల్లో స్తంభించిన నిధుల మొత్తం 2015 మార్చి నాటికి 32,646 కోట్లుగా తేల్చింది. ఇక ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక అమల్లో లోపాలను కాగ్ ఎండగట్టింది. ఎస్సీలకు కేటాయించాల్సిన 17.10% నిధుల్లో 16% కేటాయించిన ప్రభుత్వం అందులో 31% నిధులు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొంది. ఇక ఎస్టీలకు కేటాయించాల్సిన 5.33% నిధుల్లో 5.2% మాత్రమే కేటాయించిన సర్కార్ ఖర్చు దగ్గరకు వచ్చేసరికి 60% ఖర్చు చేయడం అసమర్థతకు నిదర్శనమని కాగ్ తూలనాడింది. సామాజిక రంగాల పథకాల అమలు తీసుకట్టుగానే ఉందని కాగ్ ఆక్షేపించింది. కరువు ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలల్లో వేసవిలోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాల్సి ఉన్నా ఆ ఊసే లేదని తేల్చింది. పాఠశాలల్లో 15,040 వంటగదులు అదనంగా మంజూరు చేశారని కాగ్ తేల్చింది. మధ్యాహ్న భోజన పథకం నిధులు పూర్తి స్థాయిలో వినియోగించనందున ఏటా 239 కోట్ల 83 లక్షల నుంచి 402 కోట్ల 32 లక్షలు మిగిలినట్లు తేల్చింది. జిల్లా విద్యాశాఖ వార్షిక ప్రణాళికల ప్రకారం మధ్యాహ్న భోజన పథకం వినియోగించే విద్యార్థుల సంఖ్య 45,13,584 మంది కాగా సిడిఎస్ఈ వార్షిక ప్రణాళికలో ఆ సంఖ్యను 46,56,046గా చూపారని పేర్కొంది. పౌర సరఫరాల శాఖకు సక్రమంగా నిధులు చెల్లించినా పర్యవేక్షణ లోపంతో బియ్యం పాఠశాలలకు సరిగా చేరలేదని ఎండగట్టింది. ఇదే సమయంలో మురికివాడల్లో మౌలిక వస్తుల కల్పన పథకాల అమల్లో లోపాలను ఎత్తి చూపిన కాగ్ ఇంటింటి చెత్త సేకరణ, దాని నుంచి విద్యుతుత్పత్తి ప్రక్రియ ఎక్కడా అమలు కాలేదని నివేదించింది. తెలంగాణ ప్రభుత్వము అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉందని కాగ్ హెచ్చరించింది. అభివృద్ధి పనుల కోసం భారీగా రుణాలు తెస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలు అంతంతేనంటూ అందులోని లోపాలను ఎత్తిచూపింది. తెలంగాణ స్వీయ పరిపాలనలో తొలిసారిగా వివిధ అంశాలపై రూపొందించిన నివేదికలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ లోటుపాట్లను ఎత్తిచూపింది. ప్రధానంగా బడ్జెట్లో కేటాయింపులకు, ఖర్చులకు పొంతన లేదని ఆక్షేపించింది. 1,00,000 కోట్లతో ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్లో 60,529 కోట్లే ఖర్చయినట్లు లెక్క తేల్చింది. 369 కోట్ల రెవెన్యూ మిగులును చూపించింది. తెలంగాణ రాష్ట్రానికి 2015 మార్చి నాటికి 79,880 కోట్ల అప్పులుండగా రుణాలకు ప్రభుత్వ హామీలను కూడా కలుపుకుంటే అది 98,145 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇందులో సగాన్ని 7 ఏళ్లలో తీర్చాల్సి రావడం, కొత్తగా మళ్లీ అప్పులు చేయాల్సి రావడం చూస్తే తెలంగాణకు అప్పుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, శాఖల్లో వివిధ అంశాలన్నీ ప్రస్తావించిన కాగ్ నీటిపారుదల రంగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల అంచనా వ్యయం 13,356 కోట్ల రూపాయల మేర పెరిగిందని పేర్కొంది. 2015 మార్చి 31 నాటికి పూర్తవ్వాల్సిన 109 ప్రాజెక్టులు గడువులోగా కొలిక్కి రాలేదని ఆక్షేపించింది. సామాజిక రంగాలపైన నివేదిక వెలువరించిన కాగ్ మధ్యాహ్న భోజన పథకం కింద ఏ అంశానికి చెందిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదని తూర్పారబట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాలపైన సమీక్షించిన కాగ్ గత సిఫార్సుల్ని అరకొరగా అమలు చేసిందని స్పష్టం చేసింది. బోధనా రుసుములు, ఉపకార వేతనాల పథకం ఇంకా గాడిన పడలేదని పేర్కొంది. నిధుల లభ్యత చూసుకోకుండా నిర్మాణం పనులు
ప్రారంభించడం వల్ల బీబీనగర్ నిమ్స్ అభివృద్ధి పనులు అర్ధాంతరంగా ఆగిపోయి 80 కోట్లకు పైగా ఖర్చు వృధా అయిందని పేర్కొంది. నిమ్స్లో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్లో అధిక శాతం 8 ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్నాయని గుర్తు చేసింది. ప్రభుత్వ పథకాలు పాక్షికంగా అమలు కావడం వల్ల లబ్ధిదారులకు ఆశించిన ప్రయోజనం కలగలేదన్న కాగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి 2000 కోట్లు కేటాయించి 105 కోట్లు మాత్రమే విడుదల చేశారని, అందులో ఖర్చు చేసింది 27 కోట్లేనని పేర్కొంది. కళ్యాణలక్ష్మి పథకంలోనూ ప్రభుత్వం అంచనాలను అందుకోలేకపోయిందని తెలిపింది. కీలకమైన దళిత, గిరిజన ఉప ప్రణాళికల నిధులను 3వ వంతు కూడా ఖర్చు చేయలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం పథకానికి బడ్జెట్లో 111 కోట్ల 58 లక్షల రూపాయలు కేటాయించినా విధి విధానాలు ఖరారు కాక ఖర్చు చేయలేదని ఆక్షేపించింది. కొన్ని పథకాల్లో నిధులు విడుదలైనా విధి విధానాలు ఖరారు కాక, మరికొన్నింటిలో ఉత్తర్వులు విడుదలైనా నిధులు విడుదలకు నోచుకోలేక లక్ష్యం నెరవేరలేదని తోలనాడింది. ఇదే సమయంలో తెలంగాణలోని పలు స్థానిక సంస్థల్లో జవాబుదారీతనం లోపిస్తుందని కాగ్ గుర్తించింది. అనవసర వ్యయం చేస్తున్నారని ఆక్షేపించింది. చెత్త నిర్వహణ అధ్వానంగా ఉందని పేర్కొంది. ఇంటింటి చెత్త సేకరణ పూర్తి స్థాయిలో ఏ స్థానిక సంస్థలో జరగటం లేదని వెల్లడించింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గు విషయంలో జెన్కో వ్యవహరిస్తున్న తీరును కాగ్ తప్పుపట్టింది. బొగ్గు అంచనాల నుంచి ఉత్పత్తి అనంతరం వృధా వరకు అడుగడుగునా లోపాలను ఎత్తి చూపింది. నూతన విద్యా విధాన రూపకల్పనకు త్వరలోనే నిపుణుల సంఘాన్ని వేస్తామని తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యా విధానంపై సభలో జరిగిన సుదీర్ఘ చర్చకు బదులిచ్చిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్ని సర్కారీ బడుల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి 6 సౌకర్యాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ బడుల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని అందించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఏరియాలలో కానీ కొన్ని గ్రామ పంచాయతీలలో కానీ ఒక్కొక్క గ్రామ పంచాయతీలలో 4, 5, 10, 12 ప్రైమరీ స్కూల్స్ ఉండడం వలన స్టూడెంట్స్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నారు. అక్కడ 2 టీచర్లను ఇస్తున్నాము. ఒక టీచర్ పోయి ఇంకొక టీచర్ లీవ్లో పోకపోతే ఆయన లీవ్లో ఉంటే చివరికి ఆ స్కూలు ఆ రోజు మూతపడే పరిస్థితి వస్తున్నది. ఒకటే గ్రామ పంచాయతీ పరిధిలో ఒక 3, 4 ప్రైమరీ స్కూల్స్ కనుక ఉంటే వాటిని ఒక ప్రైమరీ స్కూల్ కిందకి తీసుకువచ్చి విద్యార్థులందరినీ ఒకరు తీసుకువచ్చి టీచర్స్ అందరూ కూడా ఒక దగ్గర పెడితే 5 నుంచి 6 టీచర్లను ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. స్కూల్స్ మూసివేసే ప్రయత్నం కాదు ఇది. వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళు సైతము ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో పిల్లలను చదివించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మనము కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో పాటు ప్రైమరీ స్కూల్స్ ను ఇంగ్లీష్ మీడియంలో పెట్టడం, హై స్కూల్స్ ను కూడా ఇంగ్లీష్ మీడియం కు స్లోగా కన్వర్ట్ చేసుకుంటూ పోతుంటేనే స్కూల్స్ సర్వైవ్ అవుతాయి. ఇప్పటికిప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితులు లేవు. ట్రైన్ టీచర్స్ లేరు. టీచర్స్ ను రిక్రూట్ చేసుకోవాలి. మన ఆలోచనలకు తగ్గట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నప్పుడు తర్వాతనే మనం కేజీ టు పీజీని కూడా పక్కడ్బందీగా అమలు చేయడానికి వీలవుతుంది. యావత్ మానవాళికే పెను సవాలుగా పరిణమించిన ఉగ్రవాద సమస్య పరిష్కారంలో ఐక్యరాజ్య సమితి బాధ్యత నెరవేర్చి తీరాలని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారం రోజుల క్రితం ఉగ్రదాడితో రక్తమోడిన బ్రసెల్స్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన మతం నుంచి తీవ్రవాదాన్ని వేరు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అనంతరం వాషింగ్టన్ వెళ్లిన మోదీ అక్కడ అణుభద్రతా సదస్సులో పాల్గొంటారు. ఉగ్రవాదంపై పోరు కోసం మానవత్వ శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యువత తీవ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా చూసేందుకు సమాజంలో ప్రత్యేక వాతావరణం ఏర్పడాల్సిన అవసరం ఉందని బెల్జియంలో ప్రవాస భారతీయులని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఉగ్రవాదం వంటి కీలక సవాలు విషయంలో ఐరాస తన బాధ్యతను నిర్వర్తించకపోతే ఆ సంస్థ తన ఔచిత్యాన్ని కోల్పోతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. आतंकवाद के सामने झुका नहीं और झुकने का तो सवाल ही नहीं उठता है. लेकिन आतंकवाद के खिलाफ मुकाबला ये एक बहुत बड़ी चुनौती है. मैंने दुनिया के कई वरिष्ठ नेताओं से बात की और उनको मैंने समझाया कि आतंकवाद को रिलीजन से डीलिंग कर देना चाहिए. पहले कोई धर्म आतंकवाद नहीं सिखाता. ये देश का दुर्भाग्य देखिए, दुनिया का दुर्भाग्य देखिए, मानवता का दुर्भाग्य देखिए. लेकिन आतंकवाद के लिए पूछो तो अभी यूएन को भी पता नहीं है कि क्या आतंकवाद होता है और कैसे वहां पहुंचा जाए और कैसे निकला जाए. ये नए युग की नई चुनौती है, मानवता को चुनौती है. उसको आंकने में भी विश्व का इतना बड़ा संगठन अपना दायित्व निभा नहीं पा रहा. भारत ने सालों से यूनाइटेड नेशन से आग्रह किया है कि आप एक रिजोल्यूशन पारित कीजिए जिसमें डिफाइन कीजिए कौन आतंकवादी है, कौन आतंकवादी देश है, कौन आतंकवादियों को मदद करते हैं, कौन आतंकवादियों का समर्थन करते हैं. एक बार ब्लैक एंड व्हाइट में आ जाएगा तो लोग उससे जुड़ने से डरना शुरू कर जाएंगे, हटने का प्रयास करेंगे.
ఎన్డీఏ పథకాలు ప్రభుత్వ విజయాలను ఏకరువు పెట్టిన ప్రధాని అవినీతికి తావు లేకుండా పాలన సాగిస్తున్నామని పునరుద్ఘాటించారు. भारत में ये जो गैस सिलेंडर जाते हैं घरों में, एक एक सिलेंडर पर 250-300 रुपया सब्सिडी जाती है. हमने एक जैम योजना बनाई है, JAM, जनधन आधार मोबाइल. और दूसरा किया कि हम एक गैस सिलेंडर बेचने वालों को सब्सिडी नहीं देंगे, जो गैस लेता है उसके खाते में सीधी सब्सिडी जमा करेंगे. आपको जानकर के हैरानी होगी, करीब करीब 14-15 हजार करोड़ रुपए की चोरी बड़ी आराम से हो रही थी, बंद हो गई. और एक बार की नहीं, हर वर्ष होता था इतना. अब मुझे बताइए, मोदी ऐसा करेगा? कुछ लोग तो होंगे जिसका नुकसान हुआ होगा, वो चुप बैठेंगे क्या? इसलिए वो चारों तरफ बोल रहे मोदी बेकार है, मोदी कुछ नहीं करता, मोदी कुछ नहीं करता. ये सुनने को मिलेगा. आवाज जितनी जोर से आ जाए मेरे खिलाफ तो समझ लेना कि दाल में कुछ. మోదీ ప్రసంగానికి ముందు ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంతకుముందు బ్రసెల్స్లో జరిగిన భారత్ ఐరోపా సమాఖ్య 13వ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ పలు అంశాలపై చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరంపై చర్చించిన మోదీ ఐరోపా సమాఖ్య ప్రతినిధులు వాతావరణ మార్పు, అంతర్యుద్ధం బాధిత దేశాల నుంచి ఐరోపాకు వలసలు, ఆఫ్ఘనిస్తాన్ పరివర్తన వంటి అంతర్జాతీయ అంశాలపైన ముచ్చటించారు. ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవడమే లక్ష్యంగా వాణిజ్యం, పెట్టుబడుల ఒప్పందంపై చర్చల కొనసాగింపునకు తీర్మానించారు. శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత్ ఐరోపా పెట్టుబడుల బ్యాంకు మధ్య కీలక ఒప్పందం కుదిరింది. లక్నోలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 3,300 కోట్ల రూపాయల రుణమిచ్చేందుకు ఐరోపా పెట్టుబడుల బ్యాంకు అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్లో 500 గజాలలోపు భూ ఆక్రమణల క్రమబద్దీకరణకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 2014 జనవరి 1లోగా సదరు ఆక్రమిత భూముల్లో నిర్మాణాలున్నట్లు చూపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం ఎలాంటి వివాదాలు లేని పక్కా ఇళ్లు, రేకుల ఇళ్లకు మాత్రమే క్రమబద్దీకరణ వర్తిస్తుందని స్పష్టం చేసింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 100 గజాల్లోపు ఇళ్లను ఉచితంగా క్రమబద్దీకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 500 గజాల్లోపు ఉన్న అక్రమ కట్టడాలను చట్టబద్దం చేసేందుకు ఉత్తర్వులిచ్చింది. 2014 జనవరి 1లోపే ఆ భూముల్లో ఇంటి నిర్మాణాలు ఉన్నట్టుగా ఆధారాలుండాలని స్పష్టం చేసింది. ఇది దారిద్ర్యరేఖ దిగువన, ఎగువనున్న కుటుంబాలకు వర్తిస్తుందని పేర్కొంది. ఎలాంటి అభ్యంతరాల్లేని ప్రభుత్వ భూముల్లో స్లాబుతో గాని, ఆస్బెస్టాస్ పైకప్పుతో గాని, ఇటుకలతోనూ నిర్మించుకున్న ఇళ్లకు మాత్రమే క్రమబద్దీకరణ వర్తిస్తుందని తెలిపింది. కేవలం ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో తాటాకుల కప్పవేసిన వాటికి క్రమబద్దీకరణ వర్తించదని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసేవారు రాష్ట్రంలో ఎక్కడా నివాసం లేదని స్పష్టం చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. 1 నుంచి 150 గజాల్లో ఉన్న ఇళ్ల క్రమబద్దీకరణకు 60% బేసిక్ రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సి ఉండగా వీటిని సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ అధ్యక్షతన ఏర్పాటయ్యే సబ్ డివిజన్ స్థాయి కమిటీ క్రమబద్దీకరిస్తుందని పేర్కొన్నారు. 151 నుంచి 250 గజాల్లోపున్న ఇళ్ల క్రమబద్దీకరణకు 75% బేసిక్ రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలని, వీటిని కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే జిల్లా స్థాయి కమిటీ క్రమబద్దీకరిస్తుందని తెలిపారు. 251 గజాల నుంచి 500 గజాల వరకు ఉన్న ఇళ్లను క్రమబద్దీకరించే అధికారం రాష్ట్ర స్థాయి కమిటీకి మాత్రమే ఉంటుందని, దీనికి భూపరిపాలన ముఖ్య కమిషనర్ అధ్యక్షత వహిస్తారని వివరించారు. దీనికి 100% బేసిక్ రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి క్రమబద్దీకరణకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు. స్థలం ఆక్రమణకు ఆధారాలుగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేదా ఆస్తి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు, నీటి బిల్లులను పరిగణలోకి తీసుకుంటారు. 120 రోజుల్లో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా రుసుములను 4 వాయిదాల్లో చెల్లింపునకు అవకాశం కల్పించనున్నారు. తహసీల్దార్ల చెంతకు చేరే దరఖాస్తులను ఒక బృందం క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా తహసీల్దార్ నిర్దేశిత కమిటీలకు క్రమబద్దీకరణకు సిఫార్సు చేస్తారు. బీసీల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్లోని సచివాలయంలో పార్టీకి చెందిన బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ కులాలకు సంబంధించిన నేత, గీత కార్మికులు, మత్స్యకారులు తదితర 10 సమాఖ్యలకు త్వరలోనే పాలకవర్గాలు ఏర్పాటు చేయనున్నారు. ₹1,00,000 వరకు రైతు రుణాలు ఇప్పించేలా చూడాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని 800కు పైగా బీసీ హాస్టళ్లను దశల వారీగా ఆశ్రమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని, మొదటి దశలో నియోజకవర్గానికి 1 చొప్పున అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బీసీ ఉప ప్రణాళిక నిధులతో బీసీ ప్రాంతాలలో బీటీ రోడ్లు వేయడంతో పాటు ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సంచార జాతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అధికారులెవరూ మాట వినడం లేదని ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయగా
అన్ని విభాగాల అధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తానని చంద్రబాబు వారికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఈ ఏడాది 3,000 కొత్త బస్సులు కొనుగోలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో సగానికి పైగా కాలం చెల్లిన బస్సులే నడుస్తున్నాయని సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు 1,00,000 కిలోమీటర్లు దాటిన బస్సుల్ని పక్కన పెట్టాల్సి ఉన్న సంస్థ ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా వాటికే మరమ్మతులు చేసి తిప్పుతున్నట్లు వివరించారు. వీటిపై స్పందించిన చంద్రబాబు వీలైనంత త్వరగా కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని, నిధుల కొరత లేకుండా ప్రభుత్వ పరంగా సంస్థకు వీలైనంత ఎక్కువ ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రయాణికులపై భారం లేకుండా వాణిజ్య ఆదాయాన్ని పెంచుకునేలా కార్యాచరణ రూపొందించాల్సిందిగా సూచించగా ఆర్టీసీ బస్సులో సరుకు రవాణా ప్రతిపాదనను అధికారులు వివరించారు. లాభదాయకమని భావిస్తే ప్రభుత్వం అనుమతులిచ్చేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వాహనదారులకు సంబంధించిన పత్రాలని చరవాణిలో భద్రపరిచేందుకు రూపొందించిన M-Wallet యాప్ను తెలంగాణ మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి ప్రారంభించారు. సాంకేతికతను ఉపయోగించుకుని సేవలు సులభతరం చేయడం సహా నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తున్నామని మంత్రులు చెప్పారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వాహనాలు నడుపుతున్నటువంటి అందరికీ కూడా ఈ M-Wallet ద్వారా సెల్ ఫోన్లలో ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి ఇది అవసరపడుతుంది. కాబట్టి మరి ఆ లైసెన్స్ లేకున్నా కూడా ఒకసారి తీసుకురాకుంటే, ఒకసారి బుక్ లేకుంటే పెనాల్టీ వేయడం, ఇలాంటివన్నీ కూడా మరి ఎవరు ఆపినా కూడా వెహికల్ ను ఇది అవసరపడుతుంది. కాబట్టి ఇది ఇతర దేశాల్లో కూడా ఎప్పుడో ఇది స్టార్ట్ అయిపోయింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఇది స్టార్ట్ చేయడం చాలా సంతోషం అని చెప్పుకుంటూ, వైద్యాన్ని వ్యాపారంగా చూసే ధోరణికి స్వస్తి పలకాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వైద్యులకు సూచించారు. విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రైవేటు ఆసుపత్రులు ప్రతి అంశాన్ని డబ్బుతోనే ముడిపెట్టకూడదన్నారు. ఖరీదైన వైద్య పరికరాల ఖర్చును రాబట్టుకునేందుకు రోగులకు ఇచ్చే చికిత్సల్ని అత్యంత ఖరీదైనవిగా మార్చేస్తున్నారని నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాలు తీసుకునే వైద్య విద్యార్థులు చేసే ప్రతిజ్ఞ నోటి మాటకే పరిమితం కాకూడదని చెప్పారు. అనంతరం ప్రముఖ మూత్రపిండాల వ్యాధి నిపుణులు డాక్టర్ కిర్పాల్ సింగ్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. This middle segment, the bulk, which is the largest bulk, is today suffering under impossible cost of medication and treatment. Can we do something for this? But my only point is, can we, as a group of doctors, as a group of hospitals, come up to some common parameters of costing of an ailment and say we shall not charge more than that, and display this in your hospitals and say this will be the charge of our treatment. Where one hospital will charge 1 lakh, other hospital will charge 10 lakhs, other will say 20 lakhs, and where do I go for that? గోదావరి జలాలను చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్ 3వ జోన్ పరిధిలోని పంటలకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు నాగార్జున సాగర్ ఆయకట్టు ఆధునికీకరణ పనుల్లో మిగిలిన 480 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు నిధుల్లో 300 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. రాజమహేంద్రవరంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమైన జలవనరుల శాఖ అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు వేంపాడు మేజర్ ద్వారా మరో 14 కిలోమీటర్ల కొత్తగా కాలువ తవ్వితే నీటి మళ్లింపు తేలికవుతుందని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇది పూర్తయితే సుమారు 2 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. వృధాగా 2600 టీఎంసీ నీళ్లు ప్రతి సంవత్సరం బంగాళాఖాతంలో వేస్ట్గా పోతుంది. దాంట్లో ఒక 38 టీఎంసీ అంటే హార్డ్లీ 1.2% మాత్రమే మనం వాడుకుంటున్నాం. కాకపోతే అంత వాటర్ వాడుకోవాలంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని. 300 కోట్ల రూపాయలతోటి ఒక ప్రపోజల్ తయారు చేసాము. దాన్ని వరల్డ్ బ్యాంక్ వాళ్ళ ముందు ఉంచాము. వాళ్ళు ఆల్మోస్ట్ డిస్కషన్స్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ 3 డేస్లో ఇన్స్పెక్షన్స్ చేసుకొని మాకు పర్మిషన్స్ ఇవ్వబోతున్నారు. తెలంగాణలో డైరీ రంగాన్ని విస్తరించకుండా వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడం సాధ్యం కాదని తెలంగాణ ఐకాస్ అధ్యక్షులు ఆచార్య కోదండరాం అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాడి రైతు సమస్యలు, పరిష్కారాలు అనే అంశంపై తెలంగాణ రైతు సంఘం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన నిజామాబాద్ మినహా ఏ జిల్లాలోనూ జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు లేవని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విజయ డైరీ నష్టాలను ప్రస్తావించారు. అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో మిల్క్ కలెక్షన్ సెంటర్స్ ఉండాలి. ప్రతి జిల్లాలో మిల్క్ యూనియన్స్ ఏర్పడాలి. అవన్నీ కూడా ఒక ఫెడరేషన్గా అనుసంధానం కావాలి. ఇవి చాలా చాలా అవసరం. 2 ఐకేపీ లేదా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఆయా గ్రామాల్లో రైతులకు ఆవులు కానీ, ఎడ్లను కానీ, బర్రెలు కానీ వాళ్లకు ఇవ్వాల్సి ఉంటాయి. అట్లా ఇచ్చినప్పుడు మాత్రమే ఈ పాడి పరిశ్రమను మనం విస్తృతపరచుకోగలం. దీపం పథకం కింద ఇచ్చే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లలో తెలంగాణలోని పేద మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు.
ఈ మేరకు ఢిల్లీలోని శ్రమశక్తి కార్యాలయంలో సమావేశమైన ఇరువురు కేంద్ర మంత్రులు పెట్రోలియం ఆధారిత ఉత్పత్తులపై సమీక్షించారు. హైదరాబాద్లో సీఎన్జీ, ఎల్పీజీ కేంద్రాల పెంపు సహా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిపై ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించినట్లు దత్తాత్రేయ తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు. పఠాన్కోట్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ సంయుక్త దర్యాప్తు బృందం పంజాబ్ ఎస్పీ సల్విందర్ సింగ్ సహా పలువురు నుంచి వాంగ్మూలాలు సేకరించనుంది. ఇదే సమయంలో పాక్ సంయుక్త దర్యాప్తు బృందంతో విస్తృత చర్చలు జరిపిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు దాడులకు ప్రధాన సూత్రధారుడుగా భావిస్తున్న జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్, వైమానిక స్థావరంపై దాడిలో మరణించిన ఉగ్రవాది నాసిర్ తల్లి ఖయీం బాబర్ స్వర నమూనాలు ఇవ్వాలని కోరారు. పాక్ బృందానికి ఉగ్రవాదులు చేసిన ఫోన్ కాల్స్, వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, వైద్యుల వాంగ్మూలం వంటి వివరాలు 300 ప్రశ్నలతో కూడిన జాబితాను ఎన్ఐఏ బృందం అందజేసింది. ఎల్లుండి పాక్ సంయుక్త విచారణ బృందం స్వదేశానికి వెళ్లనుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.